సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నామండి. అందులో ఎవరు బాగా ఆడుతారు? సోనియా సోనియా. సోనియా స్టార్టింగ్ లో బాగా అరుచుకుంటా మంచిగా బాగా ఆడింది కదా మళ్ళా. ఇప్పుడు చూసుకుంటేనేమో ఇప్పుడు చూసుకుంటే కొంచెం డల్ అయిపోయింది. ఎందుకని సింపతి ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నా? అంతే ఉన్నది. సింపతి కోసమే ట్రై చేస్తాం. స్టార్టింగ్ లో నిఖిల్ నిఖిల్ చాలా బాగా ఆడాడు స్టార్టింగ్ లో. ఆ, ఇప్పుడు కొంచెం డల్ అయిపోయింది. నిఖిల్ కి సోనియాకి ఒకప్పుడు పడకపోతుండే, ఇప్పుడు చూస్తేనేమో లవ్ ట్రాక్ ఏమైనా ఉందంటారా? ఏం లేదండి, లవ్ ట్రాక్ లవ్ ఉంటే బాగుంటదా లేకుంటే బాగుంటదా? లేకుంటేనే బాగుంటుంది. లేకుంటేనే గెలుపులో ముందుకెళ్తారు. ఉంటే ఉంటే ముందుకెళ్లారు కదా. ముందుకెళ్ళరు అంటారు. అయితే ప్రతి సీజన్ లో మనకు ఒక లవ్ స్టోరీ ఉంటది, మళ్ళా ఎమోషనల్ కూడా ఉంటది. మరి ఈ సీజన్ లో ఎమోషనల్ ఎవరు అనిపిస్తున్నారు? ఎమోషనల్ నాగమణికంట. నాగమణికంట. ఓకే, నాగమణికంట మరి ప్రతిసారి ఏడ్చుకుంటూ ఉంటే మరి బయట ప్రజలు ఓట్లేస్తారంటారా? వేయరు, అట్లా ఉంటే డల్గా ఉంటారు. ఆటలో గెలుపు ముందుకెళ్తేనే ఓట్లు అనేది పడతాయి. అయితే మొన్న బేబక్ వెళ్ళిపోకుండా నిఖిల్ రెండు సైడ్లు ఆడుతుండు అని చెప్పింది కదా, మరి డబల్ గా అట్లా ఆడితే అంటే మాస్క్ వేసుకొని ఆడితే ఎట్లా మరి? అంటే ఫేక్ గా ఆడుతున్నాడు, రియల్ గా ఆడట్లేదు నిఖిల్ అని చెప్పిపోయింది కదా. లేదండి, రియల్ గానే ఆడుతున్నాడు. బేబక్క అట్లా చేసిపోయింది కాబట్టే డౌన్ అయిపోయింది పాపం. ఆమెని బాగా విష్ణుప్రియ మరి బయట ఉన్నట్టే లోపల ఉన్నట్టు అంటారా? విష్ణుప్రియనా? బయట ఒకలాగుంది, లోపల ఒకలాగుంది. లోపల ఒకలా ఉంది, డల్ అయిపోయింది అంటారు. డల్ అయిపోయింది. థ్యాంక్ యూ అండి.